చాలా మందికి మొటిమలుంటాయండి. 85% మంది యంగ్‌స్టర్స్‌కి మొటిమలొస్తూ ఉంటాయి. నలుగురితో తిరగడానికని చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా తగ్గుతూ ఉంటాయి. హార్మోన్ రీజన్స్‌తో కానివ్వండి, లేక ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ స్కిన్‌లో ఉండటం కానివ్వండి, జెనెటిక్ రీజన్‌తో కానివ్వండి, బ్యాడ్ లైఫ్ స్టైల్ తోటి కానివ్వండి, లేక మీకు ఇతరత్ర ఇబ్బందులు మీకంటే మెడికేషన్స్ తీసుకోవటం వల్ల, పూర్ స్కిన్ హైజీన్ తోటి, లేకపోతే మీరు పొల్యూషన్‌కి ఎక్స్‌పోజ్ కావటంతోటి, అలానే మీకు ఇతరత్ర మేకప్స్ పెట్టుకొని మీరు సరిగ్గా క్లెన్స్ చేసుకోకుండా ఉండటం. ఈ కారణాలతోటి మొటిమలొస్తూ ఉంటాయి. మొటిమల్లో మనకి కొమిడోనల్ యాక్నే అని ఉంటుందండి. కొమిడోనల్ యాక్నే అనంటే మనకి చిన్నగా ఆయిలొచ్చేసి ముద్దలాగా అక్కడ ఇరుక్కుంటది. దాన్నే కొమిడోన్స్ అనంటాం. ఈ కొమిడోన్స్‌లో ఏదైతే ఇరుక్కుంటదో ఆ కొమిడోన్స్‌ని మనకి లైస్ చేసుకోవటానికని మనకి ఇతరత్ర క్రీమ్స్ ఉంటాయి. అలానే ఆ కొమిడోన్స్ కాకుండా మనకి అది నెమ్మదిగా బాక్టీరియా లోపలికొచ్చి ప్రొపినోబాక్టీరియం యాక్నెస్ అని ఉంటది గదండీ! లోపలికొచ్చి ఆ ఆయిల్‌ని తినేస్తుందండి. ఆ ఆయిల్‌ని తినేయటంతోటి మీకు చర్మంలో అక్కడంతా మీకు పుండులాగా అవుతూ ఉంటది. దాన్నే పాపులర్ నోడ్యులర్ అని అంటాం. కొద్దిగా గింజ సైజ్‌లో అంతా ఉంటుంది. అదే ఒకవేళ పస్ విపరీతంగా పెరిగిపోయిందనుకోండి ఒక సిస్ట్ లాగా మారుతుంది. పెద్ద గడ్డలాగా మారుతుంది. దాన్నే నాడ్యులోసిస్టిక్ యాక్నే లేతే సిస్టిక్ యాక్నే అని అంటారు.